సిటిఎన్ న్యూస్. నేను నీలిమా. ఇక వివరాల్లోకి వెళ్తే, సంస్కృతి సాంప్రదాయాలకు ఉత్తరాంధ్ర నిలయం ఎంపీ జీవీఎల్. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బండి పుణ్యశీల రాజ్ కుమార్ తో కలిసి మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ భాగ్యలక్ష్మి. అక్రమ అరెస్టులను ఖండిస్తూ గాజువాక జోనల్ కార్యాలయం ఆవరణలో సిఐటియు నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే, పెదగంట్యాడ సంస్కృతి సాంప్రదాయాలకు ఉత్తరాంధ్ర పుట్టినిల్లు అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 65వ వార్డ్ రాజీవ్ ఇండోర్ స్టేడియం ఆవరణలో కేఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గులు మహారాణి 2023 పోటీలను తన సతీమణి మైథిలితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంక్రాంతి పండుగను వారం రోజుల ముందుగానే పండుగ వాతావరణాన్ని కల్పించారని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన ముగ్గుల పోటీ ఇప్పుడు పట్టణాల్లో అన్ని చోట్ల కనిపిస్తుంది అన్నారు. భారతీయ కళలు, సంస్కృతి, సాంప్రదాయం చాలా గొప్పదని పేర్కొన్నారు. పోటీ తత్వంతో ముందుకు వెళ్తే విజయం వరిస్తుందని చెప్పారు. భావితరాలకు మన ఆచారాలు, అలవాట్లను తెలియజెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. విశాఖ నగరం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని, ఇందుకు కేంద్రం అన్ని విధాల సహకారాన్ని అందిస్తుందని చెప్పారు. ఈరోజు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలను జరుపుకుంటూ ఇక్కడ ఔత్సాహిక మహిళలకు సంప్రదాయబద్ధంగా ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకి ముగ్గుల మహారాణి పేరుతో అవార్డులు ఇవ్వాలని ఇక్కడ మా స్థానిక గాజువాక అసెంబ్లీ కన్వీనర్ కె నరసింహారావు గారు, వారి సహచరులు అందరూ కలిసి నిర్ణయించి ఒక చక్కటి వాతావరణంలో ముగ్గుల పోటీల్ని, ఇతర సాంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, ఇక్కడ 65వ వార్డు కార్పొరేటర్ నరసింహపాత్రుడి గారు, అదేంటో అందరూ నరసింహారావులే ఉన్నారు ఇక్కడ. సో అందరం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. నేను కూడా ఇది సంప్రదాయబద్ధమైన కార్యక్రమం కనుక, సంస్కృతిని తెలియపరిచే కార్యక్రమం కనుక నేను కూడా నా సతీమణితో ఇక్కడికి, మైథిలి గారితో ఇక్కడికి విచ్చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న, ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా 10 మందిలో తెలియచేసి మన సంస్కృతిని, కళలను కాపాడుకునే విధంగా మనందరం ప్రయత్నం చేయాలని, నేను గత 4 రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనేక, విజయనగరం జిల్లాలో, విశాఖ జిల్లాలో అనేక ప్రాంతాల్లో పర్యటించి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. నిజంగా ఉత్తరాంధ్ర తెలుగు సంస్కృతికి, తెలుగు తనానికి నిజంగా ఒక గడ్డలాగా దాన్ని పేర్కొనవచ్చు. సో ఈ కళలను ఇక్కడ ప్రోత్సహిస్తున్న మహిళలుగా గౌరవ రాష్ట్రసభ సభ్యులు, దక్షిణాది రాష్ట్రాల శ్రీ జీవీఎల్ నరసింహారావు సార్ ముఖ్య అతిథిగా పాల్గొని మన గాజువాక పెదగంటాడ రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ యొక్క ముగ్గుల పోటీలు, అదేవిధంగా మహిళలకి మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్ వంటి పోటీలు నిర్వహించి గెలుపొందిన వారందరికీ కూడా గౌరవ చీఫ్ గెస్ట్ శ్రీ జీవీఎల్ గారు, అదేవిధంగా గౌరవ అతిథిగా స్థానిక 65వ వార్డు కార్పొరేటర్ శ్రీ మూర్తి గారి చేతుల మీదుగా అందరికీ బహుమతులు అందజేయడం జరుగుతుంది. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మరి ముందు తరం యువకులందరికీ కూడా మన సాంప్రదాయాలు తెలిసే విధంగా ఇలాంటి ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు గౌరవ రాజ్యసభ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు సార్కి, అదేవిధంగా గౌరవ అతిథిగా వచ్చేసినటువంటి స్థానిక కార్పొరేటర్ గారు శ్రీ మూర్తి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, డయాస్ మీద ఉన్నవారికి, ముగ్గుల్లో పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళలకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. విశాఖ కాపునాడ సంఘం నేతలు బీజేపీ ఎంపీ జీవీఎల్ పై ఫైర్ అయ్యారు. ఎంపీ తన వైఖరి మార్చుకోవాలని కాపునాడ సంక్షేమ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు తోట రాజీవ్ హెచ్చరించారు. కాపులకు అన్యాయంగా బీసీ జాబితా నుంచి తొలగించాలని, తక్షణమే కాపులను బీసీలోకి చేర్చాలని డిమాండ్ చేశారు.
కాపు సామాజిక వర్గంపై కుట్రలు పున్నుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తన కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న కాపులకు 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటాని అమలు పరచకుండా దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. ఇక గంటా శ్రీనివాసరావు పండిన కుట్రలో భాగస్వామ్యుడైన జీవీఎం నరసింహారావు కాపునాడు సభలో కాపు నాయకులను విమర్శించడం చాలా బాధాకరమని అన్నారు. వ్యాపారస్తులకు ఉంటుంది, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు ఆ స్టేట్లో ఉన్న వ్యాపారస్తులకి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు వాళ్ళు తేల్చుకోమనండి. కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి నేను ఒకటే అడుగుతున్నాను, ఏదో అంశం వస్తుంది తెలంగాణ నుంచి నీరు ఇటు ఆంధ్రాకి పారాలని. కేసీఆర్ ఒప్పుకుంటాడా? కేసీఆర్ ఒప్పుకున్న తెలంగాణలో అక్కడ ఒప్పుకుంటారా? ఆయన రెచ్చగొట్టిందే. కాబట్టి అది ఎప్పుడు కూడా మనకు ఆల్టర్నేటివ్ కాదు. స్టీల్ ప్లాంట్ది ఎలా పోరాడాలో మనకు తెలుసు, ఎలా ఒత్తిడి పెట్టాలో తెలుసు, పెడదాం. అది కేసీఆర్ తీసుకొచ్చేసింది. అక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు ఆయన దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఆ మాటకి ఏమైంది? చేశారా? కేసీఆర్ గారికి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఉన్న నాయకులకి, కేసీఆర్ దాకా మనకు అనవసరం. ఒకటే మాట చెప్తున్నాను, మీరు ఏమాత్రం కొంచెం మీకు చిత్తశుద్ధి ఉంది పార్టీకి, మీరు ఏదైతే నాయకుడు అనుకుంటున్నాడో ఆ నాయకుడు మాట మీద నుంచుంటాడంటే, ముందు తెలంగాణలో దళితులని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించండి. మా సోదరులు, దళిత సోదరులని ముందు తెలంగాణలో ముఖ్యమంత్రి చేసి మీ చిత్తశుద్ధి సాటి అప్పుడు నేషనల్ లెవెల్ గురించి మాట్లాడండి. ఇక్కడ వచ్చి మీ ఆటలు సాగిద్దామంటే కుదరదు, కానివ్వం. రాబోయే రోజుల్లో అన్నీ కూడా చేద్దాం. ఇప్పుడు ఇలాంటి అనేక కుట్రలు ఛేదించాలంటే మరి మాలాంటి పోరాట యోధులు ఇంకా రోడ్ ఎక్కాల్సిన సమయం వచ్చింది. ఖచ్చితంగా పోరాడతాం. ఎప్పుడు కూడా ప్రజల గురించే. మరి పార్టీ టికెట్లు కూడా మేము ఉద్యమాల గురించి సాక్రిఫైస్ చేసిన వాళ్ళం. ఖచ్చితంగా మమ్మల్ని నమ్ముతారు, మేము ముందుకు వెళ్తున్నాం. సో ఒక అర్రామజోగి గారికి కూడా మేము లేక ఒక అండర్స్టాండింగ్ పెంచుకోవటం కోసమే రాబోయే రోజుల్లో అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఉంటుంది అని తెలియపరుచుకుంటూ, మరి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటలేదు. కానీ మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వ్యక్తులు, గంటా శ్రీనివాసరావు మీటింగ్లు పెట్టిన వ్యక్తులు ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే, మొన్న రాడిసన్ బ్లూలో వైజాగ్లో కొత్త పార్టీ పెడతామని చెప్పి కాపుల పార్టీ అని ఆ రోజు వచ్చిన వ్యక్తులు ఎవరు? తర్వాత హైదరాబాద్లో కొంతమంది వ్యక్తిని కలిసాడు. ఆ వ్యక్తిలో ఒక వ్యక్తి ఈరోజు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అయితే బీఆర్ఎస్లోకి వెళ్ళారు. రాబోయే రోజుల్లో వెళ్తున్న వ్యక్తులను కూడా గమనిద్దాం. సో ఈ యొక్క కుట్రలో అంటే మా కులాన్ని అయితే సర్వనాశనం చేసాడు, విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చిన పాపానికి సైకిల్ అమ్మేసుకున్నాడు. ఈ పదవి ఉంది కాబట్టి అత్యంత ఘనంగా పూర్తి చేసుకున్న మార్గశిర మహోత్సవాల సందర్భంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఈ ఏడాది భారీ ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 31 లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్లుగా ఆలయ ఈవో శిరీష్ తెలిపారు. ఇక ఈ ఏడాదిలో అమ్మవారికి 4,54,36,36,000 రూపాయలు ఆదాయం వచ్చిందని, మహోత్సవాల్లో భాగంగా దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని చెప్పారు. డైరెక్షన్స్ ఇచ్చి దిశానిర్దేశం చేసి జేసీ గారు ఎంతో కోఆపరేట్ చేశారు. ఈ ఉత్సవాలకి గాను జాయింట్ కలెక్టర్ గారు వారి దిశానిర్దేశం ప్రకారం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆపరేటివ్గా వెళ్ళి ఈ ఉత్సవాల్లో భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఎంతో సక్సెస్ఫుల్గా చేయడానికి దోహదపడింది. ఈ ఉత్సవాల్లో ఆదాయం 44,54,36,36,000 వరకు వచ్చింది.
గత సంవత్సరం ఆదాయంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం 31,36,000 ఆదాయం అదనంగా వచ్చింది. ఈ ఆదాయం కన్నా కూడా భక్తులకి అసౌకర్యం కలగకుండా దర్శనాలు త్వరితగతిన చేయించగలిగాము, అంతా సక్సెస్ఫుల్గా చేశాము అన్నందుకు దీనికి తోడ్పడిన మా ధర్మకర్తల మండలి సభ్యులందరికీ మరియు చైర్మన్ గారికి, అదేవిధంగా మా దేవాదాయ శాఖ సిబ్బంది, వివిధ దేవస్థానాల నుంచి వచ్చి ఇక్కడ విధులు నిర్వహించిన వారికి, మరియు మా దేవస్థానంలో ఉన్న ఏఈఓలకి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈఈ గారికి, ఏఈ గారు అందరూ కూడా క్యూ లైన్స్ ఫామ్ చేయడంలో కానీ, ఒక వాటర్ డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రతి పాయింట్స్లో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఈ భక్తులకి ఇవి ఇబ్బంది లేకుండా అందరూ కూడా తమ బాధ్యతలను అత్యంత నిష్ఠతోటి చేసినందుకు గాను ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకున్నట్టు గాను ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయినది. ఉత్సవాల సందర్భంగా ఈ నెల రోజులు కూడా భక్తులు ఎవరికి ఇబ్బంది లేకుండా మార్గశిర మాసంలో సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మరియు జిఎంసి వాళ్ళకి, అలాగే కలెక్టర్ గారికి, అలాగే మా ఆలయ సిబ్బందికి, మా ట్రస్ట్ బోర్డు సభ్యులకి, అందరూ మాకు సహకరించిన అందరూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, భక్తులు ఎవరికి ఇబ్బంది కలగకుండా, అలాగే మా ట్రస్ట్ బోర్డు సమయంలో 30 లక్షలు అదనంగా వచ్చినందుకు మేము కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే గత దానికి దీనికి వ్యత్యాసం చూసుకుంటే 31 లక్షలు అదనంగా వచ్చింది. మా ట్రస్ట్ బోర్డు టైంలో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే భక్తులు ఎవరికి ఇబ్బంది కలగకుండా మా సభ్యులందరూ కూడా సహకరించారు. మా ఆలయ సిబ్బంది, ఈవో శిరీష గారు, అలాగే వివిధ టెంపుల్ నుంచి వచ్చిన టెంపుల్ సిబ్బంది కూడా అందరూ మాకు సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో సెలవు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నేత చలాసాని శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ మాటలకు గాయపడిన ఆంధ్రులు ఉండరని అన్నారు. ఆంధ్రులకు క్షమాపణ చెప్పిన తర్వాతే సీఎం కేసీఆర్ ఏపీలోకి అడుగు పెట్టాలన్నారు. ఏపీ తెలంగాణ సమస్యలు పరిష్కరించడానికి కేసీఆర్ చొరవ చూపాలన్నారు. ఏపీకి బీజేపీ చేస్తున్న అన్యాయంపై బీఆర్ఎస్ పోరాడగలదా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విశాఖలో సీఎం కేసీఆర్ దీక్ష చేయాలని కోరారు. ఉమ్మడి ఆస్తుల విషయంలో సీఎం కేసీఆర్ పట్టు విడుపులు చూపాలని చలసాని శ్రీనివాస్ అన్నారు. బీజేపీ చెర నుంచి జనసేన పార్టీ బయటకు రావాలని చలసాని శ్రీనివాస్ సూచించారు. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ప్రజలు పవన్ కళ్యాణ్ సభలకు వస్తారన్నారు. పాచిపోయిన లడ్డు దక్షిణ భారతదేశానికి జరిగిన అన్యాయంపై పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా చలసాని గుర్తు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి విభజన హామీల కోసం పోరాటం చేయాలని, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తుది వరకు తాము పోరాటం చేస్తామని చలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. మాట్లాడితే గుజరాత్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ గాయకులు కొంతమంది బయలుదేరి గుజరాతీ పాటలు పాడుతున్నారు. ఇంతకుముందు చెప్పాను, గుజరాతీ బుల్లెట్ ట్రైన్ వేశారు మోడీ గారు. గుజరాత్కి 1,50,000 కోట్ల బుల్లెట్ ట్రైన్ వేసి ఇవాళ హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ వేస్తారంటే ఆయన వచ్చేస్తున్నారంట. చప్పట్లు తెరుచుకుని, క్రాకర్స్ కాల్చుకుని, మిఠాయిలు పంచి పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో ఏంటండి దౌర్భాగ్యం, నాకు అర్థం కాదు. 1,50,000 కోట్లు అటు, 50,000 కోట్లు రైల్వే బడ్జెట్ అటు, 5,000 కోట్లు విధులింపులు మనకే. విశాఖపట్నానికి మెట్రోకి ₹1,00,000 మాట్లాడి 19,300 కోట్లు వాళ్ళ రాష్ట్రాలకు ఇచ్చుకుంటే ఇక్కడ చప్పట్లు తెరుచుకుంటా, క్రాకర్స్ కాల్చుకుంటా ఆనందంతో ఉన్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు. విత్ డ్యూ రెస్పెక్ట్ చూద్దాం, ఎందుకని నాకు అర్థం కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గం చేస్తూ ఉంది. ఇవాళ సమరయాత్ర 2 విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, డిఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, టిఎన్ఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ అందరూ కూడా మన హాజరవడం జరిగింది. వాళ్ళందరి విద్యార్థి యువజన సమర యాత్ర ఏదైతే ఉందో హిందూపురం నుంచి ఇచ్చేపురం వరకు సాగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే దీంట్లో దోషులు ఎవరనుకున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా నయవంచన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుండి వాళ్ళు కూడా మోసం చేయట్లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తున్నాం మోసం చేస్తుంది. మాట్లాడితే టాపిక్ డైవర్షన్ చేస్తుంది. పొద్దున్న లేస్తే బూతులు కానీ లేదంటే కళ్యాణ్ గారి పర్సనల్ విషయాల మీద ఇది ఇంపార్టెంట్ అని రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడేందుకు ధైర్యం ఉంటే మీకు ఎందుకు మెడలు వంచలేకపోతున్నారు? మాట్లాడండి. మేము ఖచ్చితంగా నిలదీస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నిలదీయడానికి బూతులు అవసరం లేదు. పరుష పద్యాలతో ఎలా మాట్లాడాలో మాకు తెలుసు. బూతులు మాట్లాడే వాళ్ళకు
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్క పిలిపిస్తే 50,000 మంది ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చే కెపాసిటీ ఉన్న ప్రస్తుతం ఉన్న రాజకీయ నేత కానీ సినిమా నటుడు కానీ ఎవరున్నా అంటే రెండు కలిపిన పవన్ కళ్యాణ్ గారు. గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడారు ఇక్కడ కాకినాడ సభలో పాచిపోయిన లడ్లని ఉత్తర భారతీయ అహంకారం నశించాలని చెప్పి మాట్లాడారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేపడుతున్నారు. నిజంగా మీరు ఆ రోజు ముందుకు వచ్చారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఉత్తర భారతీయ జనతా పార్టీ విశ్వకోపం నుంచి బయటకు రండి, నిలబడండి, పోరాడండి. యువశక్తి ఇవాళ కావాల్సింది. ఇవాళ ఇన్సెంటివ్స్ వచ్చే రాయితీలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయండి, సేవా కేంద్రాలు వస్తాయండి, లక్షలాది మంది ఉపాధి పొందుతారు. ఇంకొకటి చెప్తాను, ఏం తక్కువ ఇక్కడ విద్యా యువతకి. మీరు యాన్సల్ ఇండస్ట్రీస్కి నిధులు ఇవ్వండి, పెద్ద ఇండస్ట్రీ పెట్టించి ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు. లక్షలాది మంది యువత ఇక్కడ సొంతంగా పారిశ్రామికవేత్తలు అవుతారు. ఇంకోళ్ళ దగ్గర పని చేయాల్సిన పని లేదు. 100 మంది మనలే చేసుకుంటారు. దయచేసి కళ్యాణ్ బాబు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీలో పోరాటపడి ఉంది, దేనికి మీరు లొంగరనే పేరుంది. ఖచ్చితంగా ఇవాళ రండి. ఇవాళ హోదా అనేది, విభజన హామీలు అనేది చాలా ముఖ్యం. ఎందుకన్నానంటే ఈశాన్య రాష్ట్రాలకి 2027 మార్చి 31 వరకు ఉందని నేను మొత్తుకుంటా చెప్తానే ఉన్నాను. రాయితీలు ఇస్తున్నారని పదే చెప్తున్నాను. ఎన్నిసార్లు ఆ రాష్ట్రంలో అందరికీ చెప్తున్నాను. ఉత్తర భారతీయ జనతా పార్టీ గాయకుల గళం పెరిగిపోయింది, గాత్రం పెరిగిపోయింది, పాటలు పాడుతూ ఉన్నారు, జనాల్ని మాయ చేస్తా ఉన్నారు, మోసం చేస్తా ఉన్నారు. దయచేసి మోసం. మున్సిపల్ కార్మికుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ గాజువాక జోనల్ కార్యాలయం ఆవరణలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు సుబ్బారావు నిరసనలో పాల్గొని ప్రభుత్వ తీరును ఖండించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లైనా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యిందన్నారు. ఇక కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించుకొని ఎడల రాష్ట్రాల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరసన తెలిపితే అక్రమ అరెస్టులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 1ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాల భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 1కి సంబంధించిన పేపర్లను దగ్ధం చేశారు. కలెక్టర్ గారితో మాట్లాడుతారు అని చెప్పి పిలిచి అరెస్ట్ చేశారు. ఏం పద్ధతి ఏంటి ఈ వ్యవహారం అని అడిగితే మాకు మరి జీవో 1 ఉందండి, మరి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్పి మరి కథలు చెప్పారు. అరెస్టులకు ఎవడో భయం కాదు, కానీ విధానం తప్పు అనేది మేము చెప్పదలుచుకుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కొంచెం బుద్ధి లేకుండా తెచ్చుకోకపోతే, ఇప్పుడు అయిపోయింది ఒకరోజు శాంపుల్, నిన్న మొత్తం నగరం మేయర్ గారింటి కూడా నీళ్ళు లేవు, అది గమనించాలి. కమిషనర్ గారింటికి కూడా నీళ్ళు లేవు. కార్మికులు సేవలు ఆపేశారు, అది ఒక్కరోజు మాత్రమే. ఇప్పటికి కూడా పరిష్కారం చేయకపోతే పండగ వెళ్ళిన వెంటనే మొత్తం కార్పొరేషన్ అంతా కూడా నిరదర్శనం వెళ్ళాలని సిద్ధంగా ఉన్నాం. సమ్మె నోటీస్ కూడా ఇచ్చాం. మరి అది జరిగిన తర్వాత మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు క్యాబ్ డ్రైవర్లకు ఏం అన్యాయం అండి. 10,000 రూపాయలు ఇస్తున్నాడు, 2 లక్షల రూపాయలు పుచ్చుకుని లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చాడు. 3 తెలియక జీతాలు రావు, వడ్డీలు కుటుంబాలంతా కూడా పస్తులతో ఉండి అక్కడ పనిచేస్తూ ఉంటే, ఆశతో పనిచేస్తుంటే వాళ్ళ మీద ఏమో నిన్న వచ్చి అంటాడట 750 రూపాయలు పెంచుతానండి మీరు సమ్మె చేయొద్దు అని. ఇక్కడ బాబు సొమ్మిస్తున్నాడా? 18,500 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి వాళ్ళకి. కాబట్టి పర్మనెంట్ చేయాలి, పర్మనెంట్ కంటే కూడా కనీస వేతనం కూడా ఇవ్వకుండా పక్కనే ధరలు పెరిగిపోతూ ఉంటే కుటుంబాలు ఎలా గడుపుతాయి అనేది మనకు ఉన్న ప్రశ్న. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అయినా నరేంద్ర మోడీ అయినా నియంత్రిత వదులుకోకపోతే మాత్రం రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారు. ఆ రకమైన జీవోలు మీకే వర్తింపజేస్తారు ప్రజలను కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక 17వ డివిజన్ రాణిగారి తోటలో దేవినేని అవినాష్ పర్యటనలో గరటా సృష్టించి రెచ్చగొట్టే విధంగా జిల్లాల్లో నీచ రాజకీయాలకి తెరలేపిన టీడీపీ మహిళా కార్యకర్తలకు దేహశుద్ధి చేసిన వైసీపీ మహిళా కార్యకర్తలు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ స్థానిక 34వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండి మున్యశీల రాజ్ కుమార్ అధ్యక్షతన గడప గడపకు మన ప్రభుత్వం రెండవ రోజు జరిగిన కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ స్థానిక ప్రజలకు సంబంధించి ప్రధాన సమస్యలను సత్వరం పరిష్కరించాలని, అధికారులకు సూచనలు ఇచ్చి అర్హతలు ఉండి ఎవరికైనా పథకాలు అందని ఎడల వాటిని వెంటనే పరిష్కరించాలని సచివాలయం సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్లకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, సంబంధిత ప్రభుత్వ సిబ్బంది, డివిజన్ పెద్దలు పాల్గొన్నారు. బాగున్నావా? ఆర్టీసీ పెన్షన్ వస్తుంది మీకు? దానికోసం ఆగిందా? కరెంట్ బిల్ కోసం ఆగిందా? ఎంతగా ఎన్ని యూనిట్లు వస్తుంది చూడుకోండి ఒకసారి. కరెంట్ బిల్లు చూపిస్తుందంట కాదు, మీరు ప్లాస్టిక్ రేట్ చెప్పాలి. పుస్తక పేపర్ ఏది మీకు అందులో ఉంటుంది కదా, ఇష్యూస్ ప్రాబ్లం ఏది చూపిస్తుందంట ఉందంట కాదు, వాళ్ళకు ఉందని చెప్పాలి. ఒకసారి అమ్మాయి విజయనగరంలో ఇల్లు కొనుక్కుంటా, అది నా పేరు మీద వస్తుందని చూపిస్తాను. అక్కడ కొనుక్కున్నారు రైల్వే వాళ్ళ మాట ఉంటుంది. పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది కదా అమ్మాయి. ఇక పెందుర్తి మండలం సిరివల్లి గ్రామం రెల్లి కాలనీలో రేకుల షెడ్లో నివాసం ఉంటున్న ఒక వికలాంగుడు. రేకుల షెడ్ను అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒత్తిడితో రెవెన్యూ అధికారులు అకస్మాత్తుగా తొలగించడం ఇక రాజకీయ దురుద్దేశమేనని విశాఖపట్నం జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు బోనికృష్ణ రెవెన్యూ అధికారులు, అధికార ప్రతిపక్షాల పార్టీ నాయకుల తీరుపై విరుచుకుపడ్డారు. బహుజన సమాజ్ పార్టీ, దళిత సంఘాల నాయకులు కలిపి సిరిపల్లి వెళ్లి రెల్లి కాలనీలో ఉంటున్న వికలాంగుడైన బంగారు అప్పార కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బోనికృష్ణ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా బంగారు అప్పారావు కుటుంబం రెల్లి కాలనీలో రేకుల షెడ్లో వేసుకొని జీవనం సాగిస్తున్నారు అని అన్నారు. ఇలాంటి కుటుంబంపై రాజకీయ నాయకులు, అధికారులు కచ్చబెట్టి రేకుల షెడ్లు తొలగించడం మంచి పద్ధతి కాదన్నారు. వికలాంగుడైన వెంకటప్పారావు జరిగిన అన్యాయాన్ని. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.